హలో గైస్, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్ ప్రెజెంట్స్. నేను మీ శివ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఇంట్రోవర్ట్స్ గురించి అనమాట. అసలు ఇంట్రోవర్ట్స్ కొన్న సూపర్ పవర్స్ ఏంటి, ఇంట్రోవర్ట్స్ కొన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇంట్రోవర్ట్స్ కొన్న మైనస్ పాయింట్స్ ఏంటి, అసలు టోటల్లీ అసలు ఇంట్రోవర్ట్ని మనం బ్రీఫ్గా ఒకసారి ఎలాబరేట్ చేసేద్దాం. ఈరోజు మన టాపిక్ ఇంట్రోవర్ట్ గురించి కాబట్టి ఇక్కడ ఎంతమంది ఇంట్రోవర్ట్స్ ఒకసారి చేయలేపుతారా? 1 2 3 యా, బాగానే ఉన్నారు. సో చూస్తున్న మీకు మాత్రం అక్కడ ఎవరు లేరు కదా సార్ అని అనిపించవచ్చు. అక్కడ ఎవరు ఉండరు, కానీ మనం ఊహించుకొని చేయాలి. అదే యాక్టింగ్ అంటే. అసలు ఆ ఇంట్రోవర్ట్స్ చాలా సైలెంట్గా ఉంటారండి. అసలు ఎంత సైలెంట్ అంటే నువ్వు పలకరించినా ఆడి పలకడం, కానీ ఆడి లోపల మాత్రం చాలా రన్ అవుతాయి బ్రెయిన్లో. వీడెందుకు పలకరించాడు, పలకరిస్తే పోయేది కదా అని తర్వాత అనుకుంటాడు. ఎవరైనా ఇంట్రోవర్ట్స్ని చూసి నవ్వితే అంతెందుకు, ఒక అమ్మాయి ఒక ఇంట్రోవర్ట్ని చూసి నవ్వింది అనుకున్నాం. సో నవ్వినప్పుడు ఆడేమనుకుంటాడంటే ఆడు మురిసిపోడు, లోపల అనుకుంటాడు ఎందుకు నవ్వుతుంది, నా అపీరెన్స్ ఏమన్నా బాగాలేదా, లేకపోతే హెయిర్ స్టైల్ ఏమన్నా బాగాలేదా, కొంపతీసి నా ప్యాంట్ జిప్పేసుకుంటాం మర్చిపోయాను అందుకే నవ్వుతుందేమో అని ఆడికాడే బ్రెయిన్లో చాలా రన్ అయిపోతూ ఉంటాయి ఇన్స్టెంట్లీ. ఇంట్రోవర్ట్ బ్రెయిన్లో 24 hours ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అసలు ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఇంట్రోవర్ట్ అంటే వాడికి చాలా పొగరు, అసలు ఎవరితో మాట్లాడడం అది ఇది అని. ఇంట్రోవర్ట్స్కి మాట్లాడాలనిపిస్తుంది, కాకపోతే ఆల్రెడీ లోపల ఒక 40-50 times రిహార్సల్ చేసుకొని అప్పుడు మాట్లాడుతాం. అసలు ఇంట్రోవర్ట్స్ కొత్త వాళ్ళతో మాట్లాడటం అనేది చాలా డిఫికల్ట్. సపోజ్ ఇంట్రోవర్ట్ ఒకడు ఉన్నాడు, ఆడు షాప్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ అడిగాడు, కానీ ఆ షాప్కి ఎప్పుడు ఈడు అడిగిన బిస్కెట్ ప్యాకెట్ కాకుండా ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇటు తీసుకుంటాడు ఎందుకు? బికాస్ హీ ఈజీ అన్ ఇంట్రోవర్ట్. నేను మాట్లాడలేడు, కానీ లోపల అనుకుంటాడు ఒరే నేను అడిగింది ఇది కాదురా వేరేది, నీ చెవులేమన్నా మింగినాయా అని. సరే ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్ దొరకలేదు కదా అని ఎలాగో టిఫిన్ చేద్దామని టిఫిన్ షాప్ దగ్గర ఆగుతాడు. సరే టిఫిన్ తీసుకుంటాడు, చట్నీ అయిపోద్ది, అక్కడ జనాలు ఉంటారు. మనోడు ఇంట్రోవర్ట్ కదా, చట్నీ అడగడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. కానీ అక్కడ చట్నీ వేసేవాడు మాత్రం మొత్తం అందరికీ చట్నీ వేస్తాడు, వీడికి తప్ప. ఎందుకంటే వీడి మొహం చూస్తే అర్థమైపోద్ది వీడి ఇంట్రోవర్ట్ అని. ఇంక వీడు ఎలాగో అడగడని ఆ చట్నీ వేసేవాడే అర్థం చేసుకొని లాస్ట్కి వీడికి చట్నీ వేస్తాడు. అప్పుడు వీడి ఇంట్రోవర్ట్ ఫీలింగ్ లోపల అమ్మయ్య దండవరా తోతా ఫైనల్గా చేసావు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఇంట్రోవర్ట్స్కి వచ్చేసరికి ఫోన్ కాల్స్ అనమాట. ఏదైనా అన్నోన్ నుండి ఫోన్ కాల్ వచ్చిందనుకో వీడి చెయ్య షివర్ అయిపోతా, ఫిక్స్ వచ్చేస్తుంది. యా నిజం. ఒక్కసారి ఫోన్ కట్ అయ్యాక వెంటనే ట్రూ కాలర్ తీసి ఎత్తికేస్తాడు నెంబరు, ఎవరు అని. అప్పుడే ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేస్తాడు, రారా బయటికి వెళ్దామని. బయటికి ఎందుకు రా అంటాడు మనోడు. లేదు సరదాగా అట్లా ఇంట్లో ప్రశాంత లేదు, అట్లా సరదాగా పీస్ కోసం బయటికి వెళ్దాం అంటాడు. కానీ అసలు విషయం ఆడికి తెలియదు కదా, జనాలతో ఉంటే ఈడికి పీస్ ఉండదని. నీ టైం పాస్ కోసం నా పీస్ ఎందుకు రా వేస్ట్ చేసుకుంటామని ఈడి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంట్రోవర్ట్స్ అందరికీ ఖచ్చితంగా క్రష్ ఉంటుంది. వాడికి డైరెక్ట్గా ఆ క్రష్ని చూడగానే ప్రపంచంలో ఉన్న ఎక్కడ లేని సిగ్గంతా ఆడి దగ్గర ఉంటుంది. కానీ లోపల మాత్రం 100 ఫీలింగ్స్ నడుస్తూ ఉంటాయి. బ్రెయిన్ ఏమో హాయ్ చెప్పు అంటుంది, కానీ వీడి నోటికి మాత్రం తాళం వేసేసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే వీడికి ఎట్లాగో మౌత్ యాక్సెస్ లేదు కదా. అలాగే ఇంట్రోవర్ట్స్కి ఒక సూపర్ పవర్ ఉంది. సరే ఫోన్స్లో అవ్వదు పని అనుకుంటే మెసేజ్ల్లో మాత్రం దుమ్ము లేపేస్తారు. అసలు వీడు మార్నింగ్ డైరెక్ట్గా చెప్పాలనుకున్న హాయ్ వీడు మెసేజ్ల్లో పెడతాడు హాయ్ అని. సో వీడి క్రష్ ఎవరైతే ఉంటారో ఆ మెసేజ్ ఇన్బాక్స్ ఓపెన్ చేసుకొని అట్లా చూస్తా కూర్చుంటాడు. నెక్స్ట్ ఏం మాట్లాడాలి, దీనికి ఏం రిప్లై ఇవ్వాలి, దీన్ని ఎట్లా ఎక్స్టెండ్ చేయాలి కాన్వర్జేషన్ని చూసి లాస్ట్కి ధైర్యం తెచ్చుకొని ఓకే బాయ్ అంటాడు. ఇంకా జీవితాంతం వాడి క్రష్లానే మిగిలిపోద్దాయి. ఎందుకంటే వాడికి గుడ్ మార్నింగ్ హాయ్ ఏం చేస్తున్నావు, మళ్ళీ గుడ్ మార్నింగ్ హాయ్ ఏం చేస్తున్నావు తప్పితే ఇంకా ఒక్క మొక్కగాడే ఎక్కువ మాట్లాడాడు. ఈ ఇంట్రోవర్ట్స్కి ఫ్రెండ్స్ అన్నా ఫొటోస్ అన్నా గ్రూప్ ఫొటోస్ అన్నా చాలా గలీజ్గా అనిపిస్తాయి. ఎందుకంటే వీడు ఇంట్రోవర్ట్ కాబట్టి. ఇంట్రోవర్ట్స్ వల్ల రింగ్ టోన్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒంటరి వాడిని నేను ఎవడి వాడిని కాను. ఈ పాట ఎందుకు పాడానంటే మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఆడియో ఇంట్రోవర్టే. సో వాడిగాడే ఇదే రింగ్ టోన్ పెట్టుకున్నాడు అనమాట. అందుకే ఆ రెఫరెన్స్ తీసుకొని ఈ పాట పాడాడు. ఇంట్రోవర్ట్స్కి ఉన్న సూపర్ పవర్ ఏంటంటే ఫ్లటింగ్ అనమాట. డైరెక్ట్గా మాట్లాడాడు, కానీ మెసేజ్లో మాత్రం దుమ్ము దులిపి అవతల పాడేస్తాడు అంతే. ఎక్స్ట్రావర్ట్స్ కూడా పనికిరారు. మనుషులందరూ పొద్దున్నే ఉదయిస్తే ఇంట్రోవర్ట్స్ మాత్రం రాత్రి ఉదయిస్తారు. నెక్స్ట్ ఇంట్రోవర్ట్కి ఉన్న సూపర్ పవర్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్ సూపర్ పవర్ ఎలా అవుద్దిరా అంటే అది నార్మల్ పీపుల్కి మాత్రం ఓవర్ థింకింగ్ అనేది ఒక డిసీజ్, కానీ ఇంట్రోవర్ట్స్కి మాత్రం ఒక సూపర్ పవర్. ఎందుకంటే ఇంట్రోవర్ట్స్ ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు షెర్లాక్ హోమ్స్ లాగా బిహేవ్ చేస్తారు. షెర్లాక్ హోమ్స్లా బిహేవ్ చేయడం కాదు, అసలు షెర్లాక్ హోమ్స్లా మారిపోతారు. ఇంట్రోవర్ట్స్కి ఆ పర్టికులర్ టైంలో ఐక్యూ లెవెల్ 400 దాటేస్తుంది. అంటే నార్మల్ హ్యూమన్కి ఉన్న ఐక్యూతో పోలిస్తే 3.5 times ఎక్కువ. నెక్స్ట్ ఇంట్రోవర్ట్కి ఉన్న బిగ్గెస్ట్ స్కేరీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అనమాట. రావు అంటే మన మామ్స్ ఒప్పుకోరు కదా, ఖచ్చితంగా తీసుకెళ్తారు. సరే వెళ్ళాక
ఫ్యామిలీ ఫంక్షన్లో అడుగుపెట్టాక ఒక్కసారి ఆ రిలేటివ్స్ అందరినీ ఒక లుక్ వేయగానే ఈడు ఆల్రెడీ సగం శవం అయిపోతాడు. ఒకసారి ఆ రిలేటివ్స్ అందరిని చూశాక ఈడు బ్రెయిన్లో రన్ అయ్యేది ఏంటంటే, వీళ్ళందరిలో ఇప్పుడు నాకు అత్త ఎవరో, బాబాయ్ ఎవరో, పిన్ని ఎవరో, మామయ్య ఎవరో, పెద్దమ్మ ఎవరో, పెద్దనాన్న ఎవరో, ఇవన్నీ ఆడి బ్రెయిన్లో టక 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 వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చాలా ఎదుర్కొంటాడు వాడు. సర్లే ఇవన్నిటికి కలిసిపోయి భోంచేద్దామని వెళ్తాడు, కూర్చుంటాడు, తినటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఒకడు వస్తాడు కెమెరా పెట్టుకొని, అయిపోద్ది వీడికి. తినేవాడు సడన్గా ఒకసారి కెమెరా రాగానే వీడు మాత్రం ఒకసారి కెమెరా మళ్ళీ ఈయన్ని పాస్ అవ్వగానే అట్లా ఉంటుంది. ఇంట్రోవర్ట్స్కి ఫ్యామిలీ ఫంక్షన్లో రిలేటివ్స్ని పలకరిస్తా అత్తయ్యనేమో పెద్దమ్మ అంటాడు, పెద్దమ్మనేమో పిన్ని అంటాడు, పిన్నినేమో పెద్దమ్మ అంటాడు, బాబాయ్నేమో పెద్దనాన్న అంటాడు, పెద్దనాన్నేమో మామయ్య అంటాడు, మామయ్యనేమో బాబాయ్ అంటాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంట్రోవర్ట్స్ బిహేవ్ ఇన్ రెస్టారెంట్కి వెళ్తాడు, కూర్చుంటాడు, వెయిటర్ వస్తాడు, మెనూ ఇస్తాడు, మొత్తం అంతా చూస్తాడు. ఒక 10 నిమిషాలు అవుద్ది, ఆడి పక్కనే ఉంటాడు. వీడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చాడు చికెన్ బిర్యానీ అని, కానీ ఆడికి చెప్పడానికి టైం తీసుకుంటున్నాడు. లోపలే ఉంటుంది కానీ బయటికి రావట్లే. చూస్తారు చూసి లాస్ట్కి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యం తెచ్చుకొని చికెన్ బిర్యానీ చెప్తాడు. మళ్ళీ ఆడు చికెనా మటనా సార్ అంటాడు. ఇంకా వీడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏది ఫాస్ట్గా అయితే తీసుకురాపో అంటాడు. ఈ ఇంట్రోవర్ట్స్కి ఉన్న నెగిటివ్స్ ఏంటంటే, ట్రైన్లో మనకి లోవర్ బెర్త్ దొరికినా సరే ఏ అంకులో ఆంటీయో తాతగారో బామ్మగారో వచ్చి బాబు కొంచెం కీళ్ళ నొప్పులు అప్పర్ బెర్త్కి వెళ్తావు అంటారు, దానికి త్యాగం చేసేస్తాం. సో జర్నీలో కూడా వీళ్ళకి ప్రశాంతత ఉండదు. అలాగే వీళ్ళకి ఇష్టమైన క్రష్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు. బస్సులో ముందే మనం విండో సీట్ బుక్ చేసుకున్నా సరే పక్కనున్న అంకుల్కి అది మనం త్యాగం చేసేస్తాం, ఎందుకంటే అంకుల్స్కి వామిటింగ్స్ కాబట్టి. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళకి ఓవర్ థింకింగ్ అనేది బిగ్గెస్ట్ పాజిటివ్. ఎవరైనా నువ్వు ఇది చేయలేవురా అంటే ఇంకా ఆడు కింద మీద పడి ఏమైనా సరే లైఫ్ని పెట్టేసి ఫైనల్గా అది ప్రూవ్ చేసి చూపిస్తాడు నేను చేయగలనని. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా ఒక్కడే ఈజీగా బతికేయగలరు. సరే అయితే ఇంట్రోవర్ట్స్ గురించి ఇంతలా చెప్తున్నావు, అసలు చివరికి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావురా అని మీరు అడిగితే నేను ఒకటే చెప్తా, నేను కూడా ఇంట్రోవర్ట్ని. నాకు అసలు జనాల్లో ఉండటం నచ్చదు, కానీ జనాలతో మాట్లాడటం నచ్చుతుంది. కానీ మాట్లాడిన తర్వాత అసలు అలా ఎందుకు మాట్లాడానని ఒక 3 రోజుల వరకు దాని గురించి ఆలోచించడం నచ్చదు నాకు. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిలకి ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు ఒక పసిపిల్లలు లాంటి వాళ్ళండి. బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి, ప్రేమను పంచండి. ఇప్పుడు అబ్బాయిలకి నాకు రావాలనిపిస్తే వస్తా, లేకపోతే లేదు. అది ఎక్కడికైనా సరే, పార్క్స్కైనా, రెస్టారెంట్కైనా, ట్రిప్స్కైనా, సినిమాకైనా, ఎక్కడికైనా సరే ఇంట్రోవర్ట్స్ని 100 సార్లు అడగండి రమ్మని, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు, లేకపోతే లేదు. ఓకే, థ్యాంక్ యూ గైస్, దిస్ ఈస్ అవర్ టాపిక్ టుడే. చివరి వరకు మీరు కనుక వీడియో చూసుంటే ఎక్కడైనా మీరు చిన్నగా దీనికి ఈ వీడియోకి రిలేటబుల్ అయ్యి కొంచెం చిన్నగా ఎక్కడో చోట ఒక చోటన నవ్వు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ ఆల్సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్స్ షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ పేరు ఇడ్లీ సాంబార్ కదా. మోస్ట్లీ ఇడ్లీ సాంబార్ కొట్టంగానే ఇడ్లీ సాంబార్ వస్తుంది. సో యా, ఇడ్లీ సాంబార్ ప్రెజెంట్స్. నేను మీ శివ, సైనింగ్ ఆఫ్.